నా పేరు సిరిగిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ జెడ్పీహెచ్ స్కూల్ పుల్లగుమ్మి వెల్దుర్తి మండలంలో ఉన్నాను నేను. సో ఈరోజు మనం ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ మరియు స్ట్రాటజీస్ ఏ విధంగా మనము మంచి స్ట్రాటజీస్తో మార్కులు ఎక్కువగా సాధించవచ్చు అనే విషయాల మీద మీ అందరికీ అవగాహన కల్పించడానికి ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. సో ఈ సంవత్సరం మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మార్చడం జరిగింది. దీనిలో కొత్తదనేవి ఉంది అంటే, సో ఇది మళ్ళీ చూద్దాం. దీనికంటే ముందు కొన్ని పాయింట్లు నేను మాట్లాడాలనుకుంటున్నాను మీతో. మొట్టమొదట వచ్చేసి బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, అచీవ్ ఎనీథింగ్. సో దీంట్లో ఇది చాలా ముఖ్యమైనది మ్యాథమెటిక్స్కి. సో దీనికి నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. నేను 9వ తరగతి చెప్పేటప్పుడు మౌలాలి అనే ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి మ్యాథ్స్ చాలా ఇబ్బంది పడేవాడు, కానీ అతనికి చుట్టూ ఉండే ఫ్రెండ్స్ మ్యాథ్స్ బాగా చేసేవాళ్ళు. తర్వాత కానీ సార్ దగ్గరికి వస్తా పోతూ ఉండేవాడు. ఒకసారి నేను లెక్క చెప్పేటప్పుడు అతనికి రానప్పుడు, సార్ నాకు లెక్కలు రావని బాధపడడం జరిగింది. తర్వాత 10th అది అలాగే కంటిన్యూ చేస్తూ మరి 10th డిసెంబర్ వచ్చేటప్పటికి అతనికి కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. నాకు కూడా లెక్కలు వస్తాయి అనే కాన్ఫిడెన్స్ అతనికి కూడా వచ్చింది. తర్వాత 10th మరి తక్కువ మార్కులతో పాస్ అయ్యాడు, కానీ లెక్కలు నాకు బాగా వస్తాయనే కాన్ఫిడెన్స్ అతనికి పెరిగింది. దాంతో ఇంటర్లో ఎంపీసీ తీసుకొని ఇప్పుడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. సో అతన్ని ఎప్పుడైతే తనకు లెక్కలు వస్తాయని నమ్మాడో అప్పటి నుంచి అతనికి రావడం మొదలుపెట్టింది. కాబట్టి అతను ఇప్పుడు రాయలసీమ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి లెర్న్, గ్రో, సక్సీడ్. ఇది ఇంకొక విద్యార్థిని గురించి చెప్తాను. ఇతని పేరు ముఖేష్. ఈ అబ్బాయి ఎప్పుడు కూడా మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడు ఎక్స్టెన్షన్కి పోయేవాడు. ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత, సార్ నెక్స్ట్ ఏమన్నా ఉంటే చూడండి, కొత్త బుక్కులు ఉంటే ఇవ్వండి, ఇంకా నేను ఏమైనా నేర్చుకుంటాను అన్నప్పుడు అతనికి ఎక్స్టెన్షన్ రీడింగ్కి సంబంధించి సిబిఎస్ఈ బుక్స్, ఆర్డి శర్మ బుక్స్ ఈ విధంగా అతనికి ఇవ్వడం జరిగింది. సో ఆ అబ్బాయి టెక్స్ట్ బుక్తో పాటు ఈ లెక్కలు కూడా చేయడంతో అతనికి లర్నింగ్ అనేది పెరిగింది. సో అతను ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరింగ్లో మంచి కాలేజ్లో సీట్ సాధించడం జరిగింది. ఇంజనీరింగ్లో కూడా మంచి ప్లేస్లో ఉన్నాడు, మంచి ఉద్యోగం వస్తుందని కూడా ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి మైండ్ఫుల్ లెర్నింగ్, మీనింగ్ఫుల్ ప్రోగ్రెస్. సో ఇక్కడ భారతి అనే అమ్మాయిని నేను తీసుకుంటాను. మనం జనరల్గా జాగరణ జరిగినప్పుడు మ్యాథ్స్ జాగరణ చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. ఈ అమ్మాయి కూడా మ్యాథ్స్ అంటే చాలా ఇష్టము. ఆ రోజు రాత్రి జాగరణ రోజు అమ్మాయి 3 చాప్టర్లు కంప్లీట్ చేసుకొని వచ్చింది అనమాట. వచ్చి నెక్స్ట్ డే డైలాగ్ ఏమంటే అమ్మాయిది, సార్ నేను 3 చాప్టర్స్ తీసుకోవడం జరిగింది, మీ ఇష్టం వచ్చిన ప్రాబ్లం ఇవ్వండి, నేను ఆ ప్రాబ్లంని సాల్వ్ చేస్తాను, ఏ ప్రాబ్లం అన్నా ఇవ్వండి అని అన్నాను. సో ఆ విధంగా ఆ అమ్మాయి అడిగినప్పుడు నాకు ఆశ్చర్యమైంది. నేను 2 లేక 3 లెక్కలు ఇవ్వడంతో ఆ అమ్మాయి ఏ లెక్క అయినా చేయగలిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి యూపీఎస్సి ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతూ ఉందన్నమాట. నెక్స్ట్ లాస్ట్, మ్యాథ్స్ ఇస్ ఏ గేమ్, ప్లే ఇట్ టు విన్. సో ఇక్కడ నేను ఇంకొక అమ్మాయిని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. ఈ అమ్మాయి లెక్కలు చాలా కష్టము, కానీ ఎప్పుడు ఫస్ట్ బెంచ్లోనే కూర్చుంటుంది. సార్ ఇచ్చిన ప్రతి లెక్క ట్రై చేస్తుంది. దాదాపు లెక్క చాలా సార్లు తప్పైపోతుంది, కానీ ఆ అమ్మాయి మాత్రం లెక్క చేయడము వదలదన్నమాట. లెక్క చేస్తూనే ఉంటుంది. లెక్క చేస్తూ అట్లా లెక్కల మీద ఇంట్రెస్ట్ ఒక గేమ్ మాదిరి ఆడింది. ఇప్పుడు అమ్మాయి అసలు లెక్కలు రావనుకునే వ్యక్తి ఇంటర్లో ఎంపీసీ తీసుకొని ఇంజనీరింగ్ కోసం ట్రై చేస్తూ ఉంది. సో ఇవన్నీ మ్యాథ్స్కు ముఖ్యమైన సూత్రాలు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకోవాలి, నాకు వస్తుంది, నేను చెయ్యగలను అన్న నమ్మకం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లర్న్, నేర్చుకున్నట్టే నీకు గ్రోత్ వస్తుంది, గ్రోత్ మైండ్ సెట్ అంటారు. నెక్స్ట్ మైండ్ఫుల్ లెర్నింగ్, అంటే
ఇంట్రెస్ట్గా మనము శ్రద్ధ పెట్టి మైండ్ఫుల్ లెర్నింగ్ అనేది ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మీనింగ్ఫుల్ ప్రోగ్రెస్ అనేది మీకు కనపడుతుంది. సో మ్యాథ్స్ ఇస్ ఎ గేమ్. ఇది లాస్ట్ది చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు లెక్క రాకపోయినా మనం చేస్తూనే ఉంటే ఖచ్చితంగా నువ్వు సక్సీడ్ అవుతావు అనమాట. సో ఈ 4 సూత్రాలు గుర్తుంచుకోవాల్సిందిగా పిల్లలకు మొట్టమొదట కోరుతున్నాను. దీంతో పాటు మ్యాథ్స్లో ముఖ్యంగా మీరు అన్ని విషయాల్లో చతుర్విధ ప్రక్రియలు అంటే రేషనల్ నంబర్స్ కానీ ఇంటీజర్స్ కానీ తర్వాత నంబర్స్ ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అనేటివి నేర్చుకోండి. తర్వాత ముఖ్యంగా 10 టైప్స్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయి మనకి. సో ప్రైమ్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్, ఆడ్ నంబర్స్, ఈవెన్ నంబర్స్, తర్వాత స్క్వేర్ నంబర్స్, క్యూబ్ నంబర్స్, తర్వాత మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్, తర్వాత పర్ఫెక్ట్ నంబర్. సో ఈ అన్ని విషయాల మీద కానీ మీరు అవగాహన పెంచుకున్నారంటే మీకు ప్రాబబిలిటీలో 8 మార్క్స్ క్వశ్చన్ ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ బేసిక్స్ అన్నమాట. అట్లనే ఇంటిజర్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ బాగా వచ్చిందంటే మీరు కోఆర్డినేట్ జామెట్రీలో ఈజీగా ఆన్సర్ చేసుకోగలుగుతారు. సో గ్రాఫ్ పాయింటింగ్ అనేది మీకు వచ్చిందంటే గ్రాఫ్ పాయింటింగ్ ద్వారా మీరు 12 మార్కులు పొందే అవకాశం ఉంటుంది. ఇవన్నీ బేసిక్ థింగ్స్. 1 లేదా 2 రోజుల్లో మీరు గట్టిగా ఆ అమ్మాయి రాత్రి జాగరణ చేసినట్టు మీరు కూడా 1 లేదా 2 రోజులు గట్టిగా నేర్చుకున్నారంటే మీరు ఖచ్చితంగా అవన్నీ అవగతం అవుతాయి. ఈ బేసిక్ థింగ్స్ ఎప్పుడైతే మీకు వస్తాయో అప్పుడు మీకు లర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మైండ్ఫుల్ లర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీనింగ్ఫుల్ ప్రోగ్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఈ పైన చెప్పిన మౌలాలి కానీ కింద చెప్పిన శైలజ కానీ మ్యాథ్స్లో చాలా వీక్, కానీ వాళ్ళు వదలలేదు మ్యాథ్స్ను. కాబట్టి మ్యాథ్స్ను వదలకుండా రోజు చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా మ్యాథ్స్లో మంచి మార్కులు వస్తాయి. సో కాబట్టి ఈ రోజు నుంచి ఒక చిన్న గేమ్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. రోజు 2 లెక్కలు ఈ రోజు నుంచి నేర్చుకున్నారంటే మీకు 40 మార్కుల నుంచి 45 మార్కులు వస్తాయి. ప్రతిరోజు 2 లెక్కలు. ప్రతిరోజు 3 ప్రాబ్లమ్స్ నేర్చుకున్నారంటే మీకు 60 మార్కులు వస్తాయి. ప్రతిరోజు 4 నేర్చుకున్నారంటే 80 వస్తాయి. ప్రతిరోజు 5 లేదా అంతకంటే ఎక్కువ నేర్చుకున్న వాళ్ళకు 90 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవ్రీడే మ్యాథ్స్ అని ఒకటి పెట్టుకోండి. ఎవ్రీడే 2 లెక్కలు లేదా 3 లెక్కలు మీ శక్తి కొద్దీ ఇవి నేర్చుకునే వరకు మీరు నిద్రపోవద్దు. ఏ 2 లెక్కలు నేర్చుకోవాలా, ఏ 3 లెక్కలు నేర్చుకోవాలా, ఏ 4 లెక్కలు నేర్చుకోవాలా అనే విషయాన్ని నేను తర్వాత క్లాస్లో మనం చెప్పుకుంటూ వెళ్దాం. సో ముఖ్యంగా అయితే మ్యాథ్స్ చాలా మందికి నాకు రాదు అనే ఫీలింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆ ఫీలింగ్ అనేది తీసేయాలి. దీనికోసం మీరు బేసిక్స్ నేర్చుకోవాలనేది చాలా మొట్టమొదట మీరు ఆలోచించాల్సిన విషయం. సో ఈ సంవత్సరం క్వశ్చన్ పేపర్ విషయానికి వస్తే ఏం కొత్తదనం ఉంది? సో కొత్తదనం ఏముందంటే ఈసారి కొత్తగా చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఇచ్చారు. చాప్టర్ వైజ్ వెయిటేజ్ అంటే మనకు 14 చాప్టర్లు ఉన్నాయి. ఏ చాప్టర్స్ నుంచి 1 మార్క్ ప్రశ్నలు వస్తాయి, ఏ చాప్టర్ నుంచి 2 మార్క్స్, ఏ చాప్టర్ నుంచి 4 మార్క్స్, ఏ చాప్టర్ నుంచి 8 మార్క్స్ వస్తాయి అనేది మనకు చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు మనం చదువుకునేటప్పుడే ప్రణాళికాబద్ధంగా ప్లానింగ్తో చదువుకోవాలి. ఆ ప్లానింగ్ అనేది కూడా ఇక్కడ మీకు వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరం కొత్తగా మనకు గ్రాఫ్ బేస్డ్ టైప్ క్వశ్చన్ అనేది ఇచ్చారు. ఇది 28th క్వశ్చన్. ఒక గ్రాఫ్ మనకి ఇస్తారు. ఆ గ్రాఫ్ బేస్ చేసుకొని మీకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇది కూడా చాలా ఈజీగా మీరు చేసుకోగలిగిన క్వశ్చన్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 28వ క్వశ్చన్ అనేది గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్. సో ఒకసారి మనం బ్లూ ప్రింట్ చూద్దాం. బ్లూ ప్రింట్ అంటే మనకు ఏ విధమైన ప్రశ్నలు ఏ రకంగా ఇస్తారనేది చూస్తే క్వశ్చన్ టైప్ చూస్తే ఫస్ట్ మనకి 1 మార్క్ క్వశ్చన్స్ అంటే బిట్స్ అంటాం మనం. బిట్స్ 12 ఇస్తారు. సో ఈ 12 కూడా 8 రకాల బిట్లను 8 రకాలైన బిట్లను 12 బిట్లను ఇస్తారు మనకు. అంటే ఈ 12 బిట్లు ఒకటే రకంగా ఉండవు. అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎంసీక్యూస్ అట్లా రకరకాలు ఉంటాయి. దీని గురించి కూడా నేర్చుకుందాం. 100కు 100 మార్కులు తెచ్చుకోవాలనే వాళ్ళకు బిట్లు అనేది మాత్రం చాలా కష్టంగా మీరు అంటే చాలా కష్టతరమైన అంశము. కొన్ని బిట్స్ ట్విస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మీకు టైప్స్ ఆఫ్ బిట్స్ అనేది కూడా మీకు బాగా తెలిసి ఉండాలి. కాబట్టి 100 అవుట్ ఆఫ్ 100 తెచ్చుకోవాలి అని కోరుకుంటున్న పిల్లలందరూ బిట్స్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి మొట్టమొదట. నెక్స్ట్ వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఇస్తారు.
ఈ 8కి 16 మార్క్స్ అనమాట. కాబట్టి 16%. సో ఇవి కూడా ఏ చాప్టర్స్ నుంచి వస్తాయి అనేది కూడా చూద్దాము. నెక్స్ట్ మనం చూస్తే 4 మార్క్స్ క్వశ్చన్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు 8 ఇస్తారు. 8 4 జా 32%. 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి 5 8 జా 40%. సో ఇక్కడ దీనికి మాత్రమే 8 మార్క్స్ క్వశ్చన్స్కి మాత్రమే ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది. ఇంటర్నల్ ఛాయిస్ అంటే ఏ లేకుంటే బి రాయొచ్చు అనమాట. మిగతా పైన ఉండే 28 క్వశ్చన్స్కు నో ఛాయిస్, మొత్తం మీరు రాయాల్సిందే అనమాట. కాబట్టి ఇది కూడా ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది. ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మనకి 40 + 72 ఓన్లీ 4 and 8 మార్క్స్కి 72% ఉందన్నమాట. అంటే మీరు పెద్ద లెక్కలు చేయకుండా మీరు పాస్ కాలేరు, ఎందుకంటే బిట్స్ కష్టమవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ పెద్ద లెక్కలకి 72% ఇచ్చారు. కాబట్టి ఇక్కడ పేపర్ యొక్క ఉద్దేశం చూస్తే ప్రతి పిల్లవాడు కూడా కనీసం కొన్ని లెక్కలైనా సొంతంగా చేసుకోగలగాలి, నేర్చుకోగలగాలి అనేది ఉద్దేశంగా కనపడుతుంది. కాబట్టి కేవలం బిట్స్ మీద 2 మార్క్స్ మీద ఆధారపడిన వాళ్ళకి పాస్ కావడం కష్టం. కాబట్టి 4 మార్క్స్ 8 మార్క్స్ మీద కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం 35 మార్క్స్ వస్తే పాసు. ఇవి రెండు మీరు బిట్స్ కూడా మీకు ఏబిసిడీల లాంటివి 2 3 ఉంటాయి అంతే. కాబట్టి డిఫరెంట్ ఒక డయాగ్రామ్ వేయాల్సి వస్తుంది. ఒకటి అసర్షన్ రీజనింగ్ అనే క్వశ్చన్ ఉంటుంది, స్టేట్మెంట్స్ అనే క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి బిట్స్లో మార్కులు తెచ్చుకోవాలంటే అంత ఈజీ కాదు. 2 మార్క్స్ కొన్ని అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 8 మార్క్స్ మీద 4 మార్క్స్ మీద బాగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇది చాలా మందికి తెలియదు, ఇది చూడండి. ఇది అకాడమిక్ స్టాండర్డ్ వైజ్ అనాలిసిస్ ఇది మనకి. సో మనకి 5 అకాడమిక్ స్టాండర్డ్స్, తెలుగులో విద్యా ప్రమాణాలు అంటారు. 5 అకాడమిక్ స్టాండర్డ్స్ సింపుల్గా PRCCR అంటారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే సమస్య సాధన, రీజనింగ్ అండ్ ప్రూఫ్ కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, కమ్యూనికేషన్ అంటే వ్యక్తీకరించడం, కనెక్షన్స్ అనుసంధానాలు, విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ ప్రాతినిధ్యపరచడం అనే అంశాలు. సో దీంట్లో మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే దానికి 40% వస్తుంది. మనం జనరల్గా చూసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రాబ్లమ్ సాల్వింగే. దీనికి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది చూడండి, 6332. అంటే 1 మార్క్ బిట్లో 6 దీంట్లో నుంచే వస్తాయి, 2 మార్క్స్ 3 వస్తాయి, 4 మార్క్స్ 3 వస్తాయి, 8 మార్క్స్ 2 వస్తాయి. దీని గురించి ఫైనల్గా టోటల్గా 14 క్వశ్చన్స్ దీంట్లో నుంచి వస్తాయి, 40 మార్క్స్ వస్తాయి, 40%. నెక్స్ట్ రీజనింగ్ అండ్ ప్రూఫ్. సో ఇక్కడ మీరు జాగ్రత్త పడాల్సింది. రీజనింగ్ అండ్ ప్రూఫ్ అనే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే ప్రూవ్, చెక్ వెదర్, గివ్ రీజన్స్, తర్వాత నెక్స్ట్ వాట్ యు విల్ గెట్ ద నెక్స్ట్ స్టెప్. ఈ విధంగా రీజనింగ్తో కూడిన క్వశ్చన్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఉదాహరణ ప్రూవ్ దట్ ఇర్రేషనల్, చెక్ వెదర్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్. సో ఆ విధంగా మనకు వెరిఫై అనేది, చెక్ వెదర్ అనే క్వశ్చన్స్ ఇక్కడ ఉంటాయి. అంటే మీరు ఓన్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్కి వెళ్ళి దీనిలో నిర్లక్ష్యం చేస్తే ఇక్కడ మీకు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్. ఇది నెక్స్ట్ టాప్ % 20 అనమాట. నెక్స్ట్ కమ్యూనికేషన్ అంటే మనం వ్యక్తీకరించడం. సో మ్యాథ్స్ అనేది కూడా ఒక భాష. సో నేను ఈ కమ్యూనికేషన్ దగ్గర ఒక ముఖ్యమైన విషయం విద్యార్థులందరికీ చెప్పాలనుకుంటుంది ఏమంటే, చాలా మంది పిల్లలు 25, 26 వచ్చిన వాళ్ళు ఫెయిల్ కావడానికి కారణం ఏమి అంటే మ్యాథ్స్ను సరిగా రాయలేకపోతున్నారు, వ్యక్తీకరించలేకపోతున్నారు. స్క్వేర్ అనే x² అని రాయమంటే కింద రాస్తున్నారు x2 అని రాస్తున్నారు, x2 అని రాసే దగ్గర x² అని రాస్తున్నారు. అట్లనే సింబల్స్ యూసేజ్ కరెక్ట్గా ఉండదు. ఈక్వల్ అనేది ఎక్కడ రాయాలనో అది రాయరు. 1/, అనేది రాయాలంటే ఆ బై అనేది ఈక్వల్కు దగ్గరగా ఉండాలి, అంటే ఈక్వల్ ఆ బై అనేది ఒకే దగ్గర ఉండాలి అనేది తెలియదు. సో ఈ విధంగా మ్యాథ్స్ అనేది ఒక ప్రత్యేకమైన భాష. సో తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఏ విధంగా ఉంటుందో మ్యాథ్స్ కూడా ఒక ప్రత్యేకమైన భాష. ఇందులో ఉండే సింబల్స్ను, ఇందులో ఉండే భాషను కరెక్ట్గా రాయడం ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు 28 వచ్చి ఫెయిల్ కావడం లే. నేను ఒకసారి రివాల్యుయేషన్కి చూసినప్పుడు 28 వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఫెయిల్ కావడానికి కారణం ఏమంటే ఈ మ్యాథ్స్ అనే భాషను కరెక్ట్గా వాళ్ళు రాయలేకపోవడమే. కాబట్టి పిల్లలందరికీ నేను చెప్పేది ఏమంటే ఖచ్చితంగా రోజు కనీసం 2 ప్రాబ్లమ్స్ నేర్చుకొని చూడకుండా రాయండి.
చూడకుండా రాసినప్పుడు మీకు భాషలో ఏమైనా లోపాలు ఉంటే మీకు తెలుస్తుంది. కరెక్ట్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా తక్కువ మార్కుల దగ్గర వచ్చి ఫెయిల్ అయ్యే అవకాశం ఉండదు. సో కమ్యూనికేషన్ అనేది చాలా ఈజీ టాస్క్ మనకి. సో 1 మార్క్వి 2, 2 మార్క్స్వి 2, 4 మార్క్స్ది ఒకటి మనకు వస్తుంది. సో ఇక్కడ మనకు వ్యక్తీకరించడం అంటే సమీకరణాలు ఇస్తారు, దానిని వాక్యాలుగా మార్చడం, లేదంటే మనకు వాక్యాలు ఇస్తారు, వాక్యాలను సమీకరణాలుగా మార్చడం, లేదంటే మీన్ మీడియన్ మోడ్ ఫార్ములా ఇస్తారు, ఆ ఫార్ములాలో ఉండే టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, లేదంటే సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా ఇస్తారు, ఆ ఫార్ములాలో ఉండే టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, లేదంటే కన్వర్షన్ అనమాట. ఆల్జిబ్రాలో మనకు 4th చాప్టర్ మనకు ఆల్జిబ్రా తీసుకున్నామంటే ఆల్జిబ్రాలో ఎక్కువగా మనం XYలకు సంబంధించిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో ఉండే ప్రాబ్లమ్స్ని XYలుగా కన్వర్ట్ చేయడం కానీ, XYలను మనము సెంటెన్సెస్గా కన్వర్ట్ చేయడం కానీ. సో ఈ కన్వర్షన్స్ అనేది మీద ఎక్స్ప్రెస్ సైన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటా ఇటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఈ కమ్యూనికేషన్ కింద వస్తాయి. కాబట్టి పిల్లలందరికీ నేను చెప్పేది ఏమంటే చాలా సులభంగా మీరు తెచ్చుకోగలిగిన మార్కులు ఏమన్నా ఉన్నాయంటే అవి కమ్యూనికేషన్కి సంబంధించిన మార్కులు. కాబట్టి ఈరోజు లేకుంటే రేపు మీ సార్ వాళ్ళని అడిగి ఈ కమ్యూనికేషన్ సంబంధించిన మార్క్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తాయో మీరు ఖచ్చితంగా సార్ వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకొని ఈ 10కి 10 మార్కులు పొందేటట్లు మీరు ట్రై చేయండి. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వేరుగా ఉంటాయి కాబట్టి మీరు ఈ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కనెక్షన్స్. ఈ కనెక్షన్స్లో అన్నీ ఒక్కొక్కటి వస్తాయి అన్నమాట. ఈ కనెక్షన్స్ అనేటివి మ్యాథ్స్ను డైలీ లైఫ్కు కనెక్ట్ చేయడం. జనరల్గా మనకు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ నుంచి కానీ, ప్రోగ్రెషన్స్ నుంచి కానీ, లేదంటే ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ కానీ, లేదంటే ఇంకో చాప్టర్ మెన్సురేషన్ చాప్టర్ నుంచి కానీ మనకు ఈ కనెక్షన్స్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తుంటాయి. ప్రాబబిలిటీ నుంచి కూడా కనెక్షన్స్ క్వశ్చన్స్ రావచ్చు. ఇంకా మనం కోఆర్డినేట్ జామెట్రీ తీసుకుంటే కోఆర్డినేట్ జామెట్రీలో 2 మార్క్స్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 0 sin θ cos θ 0 ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తారు. అంటే అదేమో కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీకి ట్రిగ్నామెట్రీ అనేది రిలేట్ చేస్తారనమాట. ట్రిగ్నామెట్రీని కోఆర్డినేట్ జామెట్రీని యాడ్ చేసి చేసేదే ఈ కనెక్షన్స్. సో ఇట్లా మనకి కనెక్షన్స్కి సంబంధించిన మార్కులు మీకు ఫుల్గా రావాలి అన్నప్పుడు కనెక్షన్స్ కింద ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేది మీరు ఖచ్చితంగా గుర్తించాలి. ఇది 100 మార్క్స్ తెచ్చుకునేటోళ్ళు ఈ కనెక్షన్స్ అనేది మనకు బయట నుంచి కూడా ఇవ్వచ్చు, అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ నుంచి కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఎక్కువగా మనకు ట్రిగ్నామెట్రీ తీసుకున్నాం అనుకోండి, ట్రిగ్నామెట్రీకి ప్రాబబిలిటీకి ఎక్స్టెన్షన్ ఎక్కువ. కాబట్టి కనెక్షన్స్ క్వశ్చన్ ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళు బయట నుంచి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్. ఇది కేవలం మనకు విజువలైజేషన్ తక్కువగానే అడుగుతున్నారు, రిప్రజెంటేషన్ మెయిన్గా ఫోకస్. ఇది 8 మార్క్స్కి వచ్చేసి మనకు 3rd చాప్టర్ నుంచే 2 ఇస్తున్నారు అనమాట గ్రాఫ్స్. ఈ 8 మార్క్స్ 3rd చాప్టర్ నుంచే ఇస్తున్నారు. నెక్స్ట్ ఈ 4 మార్క్స్ 2 మార్క్స్ మీద మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. సో మనకి మెన్సురేషన్ మీద క్వశ్చన్స్, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో ఉండే క్వశ్చన్స్, ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ ఉండే క్వశ్చన్స్, నెక్స్ట్ గ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఈ 4 మార్క్స్కు మనకు గ్రాఫ్ అడుగుతున్నారు. ఇంకా విజువలైజేషన్ కింద పాలినామియల్స్ నుంచి గ్రాఫ్ ఇచ్చి గ్రాఫ్లో ఉండే క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు అన్నమాట. సో అట్లా ఇంకా 2 మార్క్స్కి వచ్చేసి ఇప్పుడు నేను చెప్పినట్లు మెన్సురేషన్ చాప్టర్ అనుకోండి, లేదంటే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ నుంచి అనుకోండి, ఈ విధంగా మనకి క్వశ్చన్స్ ఇక్కడ నుంచి కూడా 2 మార్క్స్ వస్తుంది. సో ఈ విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్కు సంబంధించిన దాని మీద కూడా మీరు పూర్తి అవగాహన చేసుకోవాలి. సో దీంట్లో అన్నిట్లలో ఈ కమ్యూనికేషను 10 మార్కులు, విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ 15 మార్కులు, ఈ 25 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఈ రీజనింగ్ అండ్ ప్రూఫ్ 20 మార్కులు, కనెక్షన్స్ 15 మార్కులు హార్ట్ అంటారు, హయ్యర్ ఆర్డర్ థింకింగ్ అంటారు. హయ్యర్ ఆర్డర్ థింకింగ్ సంబంధించిన క్వశ్చన్స్ కాబట్టి ఇక్కడ కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. అన్ని కష్టంగా ఏముండవు, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేటివి మోడరేట్గా ఈజీగా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు దీన్ని ఈ 5 అకాడమిక్ స్టాండర్డ్స్ను కరెక్ట్గా అర్థం చేసుకొని అకాడమిక్ స్టాండర్డ్ వైజ్ కూడా మీరు ప్లాన్ చేసుకుంటేనే ఎవరైతే 90 మార్క్స్ 100 మార్క్స్ తెచ్చుకోవాలని టార్గెట్ ఉందో వాళ్ళకి ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ అనేటివి కూడా కరెక్ట్గా అర్థం చేసుకొని దాని ప్రకారం ప్రిపేర్ అయితేనే మంచిది. నెక్స్ట్ ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా చేసింది చూడండి, చాప్టర్ వైజ్ వెయిటేజ్. సో ఇప్పుడు రియల్ నెంబర్స్ తీసుకున్నామంటే
రియల్ నంబర్స్లో మనకి 2 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్ లేదు, ఓన్లీ 8 మార్క్స్ క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. అట్లనే పాలినామియల్స్లో 8 మార్క్ క్వశ్చన్ లేదు, ఓన్లీ 2 మార్క్స్ 1 మార్క్ 1 మార్క్ 2 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్ ఇస్తున్నారు. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో 2 గ్రాఫులు మాత్రమే, 33 AB క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వస్తాయి, తర్వాత ఒక బిట్ ఉంది. సో 2 బిట్లు ఇచ్చే ఏకైక చాప్టర్ పాలినామియల్స్ ఒక్కటే చూడండి. సో 8 మార్క్స్ వస్తాయి దీంట్లో. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో కూడా మనకి 8 మార్క్స్ క్వశ్చన్ లేదు, ఒక 1 మార్క్ 2 మార్క్స్ ఒక 4 మార్క్ క్వశ్చన్ ఉంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో చూస్తే మనకి 1 మార్క్ 4 మార్క్స్ 8 మార్క్స్ ఉంది, 2 మార్క్స్ క్వశ్చన్ లేదు. ట్రయాంగిల్స్లో చూస్తే 4 మార్క్స్ తప్ప మిగతావన్నీ ఉన్నాయి. కోఆర్డినేట్ జామెట్రీలో చూస్తే బిట్ లేదు, 4 మార్క్స్ లేదు, అంటే 10 మార్క్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నామెట్రీ చూసినామంటే మనము బిట్ తప్ప మొత్తం ఉంది, 8 మార్క్స్ తప్ప మొత్తం ఉంది. అట్నే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ చేసినప్పుడు 4 మార్క్స్ తప్ప మిగతా 3 ఇచ్చారు. సర్కిల్స్ చూసినప్పుడు సర్కిల్స్లో 1, 2, 4 ఇచ్చారు, ఏరియా రిలేటెడ్ టు సర్కిల్ 1, అంటే మొత్తం కలిసి ఈ సర్కిల్స్ ఏరియా రిలేటెడ్ టు సర్కిల్స్ మొత్తం కలిసి మనకి అన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యేటట్టు చూసుకున్నారు. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో కూడా పెద్ద క్వశ్చన్ లేదు. స్టాటిస్టిక్స్లో మనకు 4 and 8 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. ప్రాబబిలిటీలో మనకి 4, 8 బిట్ ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూసినప్పుడు బిగ్గెస్ట్ ప్రిఫరెన్స్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ప్రాబబిలిటీకి 13 మార్క్స్ ఉన్నాయి. ఈజీ చాప్టర్ మరి ఎక్కువ మార్కులు వచ్చే చాప్టర్ ప్రాబబిలిటీ. దాని తర్వాత ఇక్కడ 12 మార్కులు ఉన్నాయి స్టాటిస్టిక్స్లో. దీని తర్వాత మీకు ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో కూడా దాదాపు మీకు 13 మార్కులు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇట్లా మార్క్స్ వైజ్ వెయిటేజ్ ఎక్కువ ఉన్న చాప్టర్స్ కూడా మనం చూసుకోవాలి. సో బిట్స్ చూసుకున్నప్పుడు మన కోఆర్డినేట్ జామెట్రీ, ఏరియా రిలేటెడ్ టు సర్కిల్, స్టాటిస్టిక్స్ నుంచి మనకు బిట్స్ రావు. సో అక్కడ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. 2 మార్క్స్ సంబంధించినంత వరకు రియల్ నంబర్స్ నుంచి క్వశ్చన్ రాదు, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి రాదు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ నుంచి రాదు, మరి ఏరియా రిలేటెడ్ టు సర్కిల్ రాదు, స్టాటిస్టిక్స్ లేదు, ప్రాబబిలిటీ లేదు. ఇంకా 4 మార్క్స్ విషయానికి వస్తే మనకి రియల్ నంబర్స్లో లేదు, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లేదు, ట్రయాంగిల్స్ లేదు, కోఆర్డినేట్ జామెట్రీ లేదు. సో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ, ఏరియా రిలేటెడ్ టు సర్కిల్. సో 14 చాప్టర్స్లో 8 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 6 చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ ఉన్నావు, 8 చాప్టర్స్ నుంచి ఉంటాయి. ఇక్కడ మనకు చాయిస్ ఉంటుంది, 5 2 జా 10 కాబట్టి చాయిస్లో మనకి ఇక్కడ 9 చాప్టర్స్ నుంచి వస్తాయి, 5 చాప్టర్స్ ఉండవు అన్నమాట. సో ఇట్లా ఈ చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనేది కూడా మీరు ఖచ్చితంగా మీ దగ్గర ఉండే బుక్లో, తర్వాత మన సార్ దగ్గర కూడా ఇవన్నీ ఉంటాయి, ఇది కూడా చూసుకోండి ఒకసారి. ఎవరైతే 100కు 100 తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఏ వెయిటేజ్ లేదు, A to Z టెక్స్ట్ బుక్ మొత్తం చదువుకోవాల్సిందే. సో ఇప్పుడు మనము నెక్స్ట్ స్ట్రాటజీకి వద్దాం, ఇంపార్టెంట్. సో ఈ క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే, స్ట్రాటజీస్ టు గెట్ 60 మార్క్స్ 60 మార్క్స్. సో కనీసం 60 మార్కులు ఎట్లా తెచ్చుకోవాలి. సో దీనికోసము అందరు ఆలోచించి ఒక 6 చాప్టర్లు సెలెక్ట్ చేసుకున్నాం, 6 గోల్డెన్ చాప్టర్స్. దీనిలోనే బంగారు అధ్యాయాలని పేరు పెట్టుకున్నాం. సో మొట్టమొదట పిల్లలందరూ ఈ అధ్యాయంలో ఉండే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లంను మీరు ఖచ్చితంగా బాగా నేర్చుకోండి. సో మొట్టమొదటిది, సో ఈ చాప్టర్స్ ఒకసారి చెప్తున్నా చూడండి, 1 2 3 7 13 14. ఫస్ట్ 3 చాప్టర్స్, లాస్ట్ 2 చాప్టర్స్, మిడిల్ చాప్టర్. ఫస్ట్ 3 చాప్టర్స్ వచ్చేసి 1 2 3, నెక్స్ట్ 13 14, మిడిల్ వచ్చేసి కోఆర్డినేట్ జామెట్రీ 7th చాప్టర్ అనమాట. సో ఈ 6 చాప్టర్లను మనం బంగారు అధ్యాయాలని పేరు పెట్టుకున్నాం. ఎందుకు బంగారు అధ్యాయాలని పేరు పెట్టుకున్నామంటే 6 పదులు 60 మార్కులు ఈ 6 చాప్టర్ల నుంచే వస్తాయి. సో మా ఉద్దేశం ఏమంటే ఎవరైతే పిల్లలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కనీసం ఈ 6 చాప్టర్లను దృష్టి కేంద్రీకరించుకొని కంప్లీట్ చేసుకోగలిగితే వాళ్ళు మ్యాథ్స్లో ఖచ్చితంగా పాస్ అయ్యాయి. అంటే 60 మార్కులకు అటెంప్ట్ చేస్తే 35 మార్క్స్ అన్న వస్తాయని ఒక చిన్న ఆశ. సో మొట్టమొదటి చాప్టర్ చూద్దాం, రియల్ నంబర్స్. రియల్ నంబర్స్ చూసినప్పుడు వాళ్ళు అలాట్ చేసింది 1 మార్క్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్. సో 8 మార్క్స్ క్వశ్చన్స్
మీకు అందరికీ తెలిసిందే, ప్రూవ్ దట్ ఇర్రేషనల్. సో ఇక్కడ ముఖ్యంగా మనం కొన్ని క్వశ్చన్సే చూస్తాం. ప్రూవ్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్, ప్రూవ్ దట్ √3 ఈజ్ ఇర్రేషనల్, ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్, ప్రూవ్ దట్ √7 ఈజ్ ఇర్రేషనల్. సో ఈ విధంగా నెక్స్ట్ ప్రూవ్ దట్ 2 + 5√3 ఈజ్ ఇర్రేషనల్, ప్రూవ్ దట్ 2 - 5√3 ఈజ్ ఇర్రేషనల్. ఈ విధంగా కొన్ని క్వశ్చన్సే మనకు ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ని మీరు చక్కగా నేర్చుకుంటే మీకు 8కి 8 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదట ఈరోజే ఈ క్వశ్చన్ ప్రూవ్ దట్ ఇర్రేషనల్ అనే క్వశ్చన్ పిల్లలందరూ ఖచ్చితంగా నేర్చుకొని అన్ని క్వశ్చన్స్ అంటే మనం √2 ఇర్రేషనల్ అనే క్వశ్చన్ నేర్చుకున్నామంటే అదే √3కి, √5కి, √7కి సింపుల్ స్టెప్స్ చేంజ్ అవుతాయి అంతే. అవి మార్చుకొని మిగతావన్నీ చేయొచ్చు. అట్నే 2 + 3√5 ఇర్రేషనల్ అనేది నేర్చుకుంటే సో మిగతావి స్టెప్స్ అన్నీ కూడా అదే ప్రాబ్లం మాదిరే ఉంటాయి. కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. సో ఇవి మీరు పట్టుబట్టి ఖచ్చితంగా ఈ క్వశ్చన్ నేర్చుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా 1 మార్క్ క్వశ్చన్ ఉంది, బిట్. సో బిట్ అనేది ఏ బిట్ అడుగుతారో ఎవరికి తెలియదు. సో LCM HCF ఉంది, లేదంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఉంటుంది, లేదంటే మనకి ఇర్రేషనల్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఏ టైప్ ఆఫ్ బిట్ అంటే బిట్ ఆన్సర్ చెయ్యాలి అన్నప్పుడు మీకు ఈ చాప్టర్లో కంప్లీట్గా అండర్స్టాండింగ్ ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మీద డెప్త్ ఉండాలి, లేదంటే మీరు రియల్ నెంబర్స్లో బిట్ చేయడం కష్టమవుతుంది. నెక్స్ట్ పాలినామియల్స్లో 1 మార్క్వి 2. సో బిట్లు 2 ఇచ్చే ఏకైక చాప్టర్ ఏంటంటే అది పాలినామియల్స్ మాత్రమే. ఈ పాలినామియల్స్ అనేది కూడా మనం గోల్డెన్ చాప్టర్ కింద తీసుకున్నాం. ఎందుకంటే ఒకే ఒక ఫార్ములా నేర్చుకుంటాం. x² - α + β × x + α β = 0 అనే ఫార్ములా నేర్చుకున్నారు అంటే మీరు ఆ ఫార్ములాతో వచ్చే ప్రాబ్లం మనకు సమ్ ఆఫ్ రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ యూజ్ చేసుకొని క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ రాసేది మనకు వస్తే ఆ క్వశ్చన్ దాదాపు అక్కడ కవర్ అవుతుంది. లేదంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి మనం దాన్ని ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయమంటాం. సో సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్, వాల్యూ ఆఫ్ ద పాలినామియల్, తర్వాత పాలినామియల్ డెఫినేషన్. ఈ దాంట్ల మీద మీకు కంప్లీట్గా అవగాహన ఉందంటే ఈ 4 మార్క్స్ క్వశ్చన్ అనేది, ఈ 2 మార్క్స్ క్వశ్చన్ అనేది కవర్ అవుతుంది. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, నేను మళ్ళీ చెప్తున్నా, గ్రాఫ్. ఇక్కడ గ్రాఫ్ ఇస్తున్నారు, మీకు ఒక గ్రాఫ్ ఇస్తారు. జనరల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించిన పారాబోలానే ఇస్తారు, కానీ మీకు లీనియర్ పాలినామియల్ ఇవ్వచ్చు, క్యూబిక్ పాలినామియల్ కూడా ఇవ్వచ్చు. సో మొత్తానికైతే ఈ పాలినామియల్స్లో నుంచి 28వ క్వశ్చన్ గ్రాఫ్ వస్తుంది. ఈ గ్రాఫ్కు సంబంధించి ఒక 4 క్వశ్చన్స్ అడుగుతారు. నేమ్ ద విచ్ టైప్ ఆఫ్ పిక్చర్ ఈజ్, లేకుంటే అది వాట్ ఆర్ ద జీరోస్, సో హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ జీరో, వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ఈ విధంగా మీకు సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇవి మీరు సార్ సహాయంతో, ఇవి టెక్స్ట్ బుక్లో లేవు. సో సార్ హెల్ప్తో మీరు ఈ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ ఖచ్చితంగా చేస్తే ఈ 4 మార్క్స్ అత్యంత ఈజీగా వచ్చే మార్క్స్ ఈ 4 మార్క్స్ అనమాట. తర్వాత ఇంకా 2 మార్క్స్ ఇప్పుడే చెప్పిన కదా మీకు. సో ఈ చాప్టర్లో ముఖ్యంగా మనకు సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్, ఫ్యాక్టరైజేషన్ అనేది ఇంపార్టెంట్. ఇంకా ఈ 2 బిట్స్ కూడా ఒకటి గ్రాఫ్ మీద అడగొచ్చు, ఇంకోటి వచ్చేసి మీకు ఈ సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్, క్వాడ్రాటిక్ పాలినామియల్ అడగొచ్చు, క్యూబిక్ పాలినామియల్ అడగొచ్చు. ఇక్కడ కూడా బిట్స్ మీద అయితే మనం ఇది వస్తుందని ఏమీ మనం చెప్పలేము. బిట్స్ అయితే మీకు కంప్లీట్గా అవగాహన ఉండాల్సిందే. నెక్స్ట్ 3rd చాప్టర్ మనకు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో మనకు 8 మార్క్స్ 2 గ్రాఫ్లు వస్తాయి. 33 క్వశ్చన్లో ఏ గ్రాఫే వస్తుంది, బి కూడా గ్రాఫే వస్తుంది. సో ఈ 33 క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో ఉండే గ్రాఫ్ అనేది మీరు నేర్చుకోవడం కంపల్సరీ. సో ఇది కూడా మీకు సింపుల్గా ఉన్నాయి. టెక్స్ట్ బుక్లో అయితే మనకు యూనిక్ సొల్యూషన్ వచ్చేటివి 2 ఉన్నాయి. కాబట్టి సార్ వాళ్ళ హెల్ప్తో ఇంకొక 3-4 ఈక్వేషన్స్ తీసుకొని మీరు ఆ ఈక్వేషన్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేసుకోవడం, ముఖ్యంగా ఆ గ్రాఫ్ మనం టేబుల్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది పిల్లలు టేబుల్ వేసుకున్న తర్వాత గ్రాఫ్ వేస్తున్నారు, కానీ సింపుల్ ఈక్వేషన్ సొల్యూషన్ అనేది చేసుకోలేకపోతుంది. 3x + 5 = 7 ఉంటుంది. అక్కడ వాల్యూను సబ్స్టిట్యూట్ చేయడం, ఆ వాల్యూను
అక్కడికి తీసుకెళ్ళి సింపుల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేసుకోవడం అనేది రాకుంది. సో ఇంతకుముందు చెప్పినట్టు సింపుల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం ఫస్ట్ నేర్చుకుంటే ఈ గ్రాఫ్ అనేది అటెంప్ట్ చేస్తారు. చాలా మంది గ్రాఫ్ వస్తుంది అని భ్రమపడతారు, కానీ కొంచెం లెక్క మార్చి ఇచ్చేసరికి మళ్ళీ ఆ గ్రాఫ్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ గ్రాఫ్ అనేది మీకు వదిలేస్తే 8 మార్కులు పోతాయి. కాబట్టి ఇది ఇంకా నో ఆప్షన్ అనేది లేదు, గ్రాఫ్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. దీనికోసం మీరు మొట్టమొదట సింపుల్ ఈక్వేషన్స్ను సాల్వ్ చేయడం, సామాన్య సమీకరణాలను సాధించడం మీరు నేర్చుకున్నారు అంటే ఇది చాలా సులభమైన లెక్క అవుతుందన్నమాట. అందరికీ క్లాస్ శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు. అవకాశం ఇచ్చిన డిఓ గారికి, కలెక్టర్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో క్లాస్ ముగిస్తున్నాను.